గొప్ప పాలన చేయాలి, మా ముఖ్యమంత్రి అంటే సంస్కారవంతంగా ఉండాలని నేను కోరుకున్నాను. కాబట్టి కొంత నేను ఏమి అనలేకపోతున్నా. కానీ నువ్వు మాట్లాడే భాష ఏమన్నా చక్కదనాల భాష మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు. మీరు చూడండి, మొత్తం ఈ భూమి నేనే పుట్టించిన, ఈ భూమికి నేనే రాజును అని మాట్లాడడం సరి అనేది కాదు. ఒక్కసారి నీ చరిత్ర ఎక్కడ మొదలైంది, నువ్వు ఎక్కడి నుంచి మొదలుపెట్టినావు, నువ్వు ఎక్కడ దాకా వచ్చినావు అనేది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇలా రెండు విషయాలు నేను మీకు మాట్లాడే పరిస్థితులు వస్తే ఒక రెండు విషయాలు మీతో నేను మాట్లాడాలి. మొన్న నాటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం మాట్లాడినారు? పాలమూరు నల్లగొండ, ఒకప్పుడు పల్లె పల్లెన పల్లేదు మొలిసే పాలమూరులోన అని పాటలు పాడుకున్నాం. శేతానం ఏడుందిరా తెలంగాణ సేలన్ని బీళ్ళాయరా అని కన్నీళ్ళ మీద కైగట్టుకొని ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ బొంబాయి పోతున్నా అని చెప్పేసి బొంబాయి బస్సు కోసం దరఖాస్తులు పెట్టినటువంటి పాలమూరు జిల్లాలో ఇలా మళ్ళీ కొంచెం ఊపిరి పీల్చుకున్నది బతుకమైన బిడ్డ మళ్ళా మన దగ్గరికి వచ్చినాడు, పాలమూరికి వచ్చినాడు, నల్లగొండకు వచ్చినాడు. రంగారెడ్డిలో ఇప్పుడిప్పుడే కొంచెం పుంజుకుంటున్నటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ వలసలు పోయే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు ఎత్తిపోతల గురించి కొంచెం మాట్లాడండి అయ్యా అన్నాడు. మాట్లాడద్దా మరి? ఎండిపోనా పాలమూరు ప్రజలు? మళ్ళీ వలస పోనా? నువ్వే అన్నావు కదా, ఓ ప్రతిపక్ష నాయకుని సలహాలు స్వీకరిస్తాం, మరి ఉంటే వారి సలహాలు స్వీకరిస్తాం అని చెప్పినాడు. మరి కేసీఆర్ మాట్లాడిన దానిలో ఒకటి రెండు అటు పదాలు ఉన్నప్పటికీ ఉండొచ్చు. మరి ఆయన మాట్లాడిన మంచిని కూడా నువ్వు తీసుకోవాలి కదా. అట్లాంటి పెద్ద మనిషి గురించి ఎంత నీచమైన భాష మాట్లాడినావు రేవంత్ రెడ్డి గారు. మీరు అనొచ్చు నా సారాది అంత అహంకారం ఏంది నీకు అని మేము అడుగుతా ఉన్నాం. జాబ్ ఇస్తాడట ఈయన కేసీఆర్ గారికి అట. షేక్ మస్తాన్ ఉన్నాడు షేక్పేట్లో, అక్కడ జాబ్ ఇస్తావా? ఇది నీ అహంకారం? నువ్వెంత, నీ బతికెంత, నీ విలువెంత? ఆయన కాలి గోరికున్నటువంటి విలువ కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఈ తెలంగాణ రాష్ట్రాని కోసం తన పదవిని త్యాగం చేసి తన ప్రాణాన్ని పరంగా పెట్టి 14 సంవత్సరాలు అనేకమైనటువంటి అవమానాలు ఎదుర్కొని, అనేకమైనటువంటి పోటాటాలు ఎదుర్కొని చివరికి తన ప్రాణాన్ని త్యాగం చేసుకొచ్చి పార్లమెంటుని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి. ఇలా ఆ వ్యక్తి పోరాటం చేసినప్పుడు నువ్వు ఏడవన్నావు? నేను అడుగుతున్నా నిన్ను, ఎక్కడన్నా జై తెలంగాణ అన్నవా? తెలంగాణ అనే పదాలు నీకు తెలుసా? ఒక్క తెలంగాణ ఉద్యమకారుని పేరు నువ్వు చెప్పగలవా? మాట్లాడేటప్పుడు ఉండాలి. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి నీ ముఖానికి ఒకసారి వచ్చి ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి అయినావు. ఇలా అదే లేకపోతే నీ బతికేంది ఒకసారి నువ్వు ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. మాకు అనరాదా పెద్ద అంత అగౌరవంగా మాట్లాడినావు కదా, మాకు కూడా అనొస్తున్నది. అంటే చాలు పేగులు మెడకేసుకుంటాం అని చెప్తా ఉంటావు కదా. మరి ఆ పేగులది క్లీన్ చేసే జాబ్ కూడా ఉన్నదట. ఎందుకంటే నీకు పాలించే శాతం అయితలేదు సార్. నీతో అయితలేదు, నీకు పాలన వస్తలేదు, ఎట్లా పరిపాలించాలో తెలియదు, ఏం చెయ్యాలో కూడా తెలియలేని పరిస్థితులు ఉండి ఏం చేస్తున్నావు? ఎవడన్నా తెలివిగాలోడు ప్రశ్నిస్తే చాలు వాడిని అరెస్ట్ చేయాలి, వారి మీద సోషల్ మీడియాలో బూతులకు పురాణాలు పెట్టియాలి, లేకుంటే బెదిరియాలి. నీకు పాలన వస్తలేదు, నీకు పరిపాలన చేత కాలేదు కాబట్టి ఇవాళ ఇట్లాంటి భాష మాట్లాడుతాం. దాని నుంచి కప్పిపుచ్చుకోవడానికి కోసం ఇలా కేసీఆర్ను టార్గెట్ చేయాలి. పాలమూరు నీళ్ళ గురించి అడగద్దంటే కేసీఆర్ను టార్గెట్ చేయాలి. మొన్నటిదాకా ఓటు మాట్లాడినావు. ఇలా మేము అడుగుతా ఉన్నాం, మేము కూడా అంటున్నాం సార్, నువ్వు కూడా ముఖ్యమంత్రి కదా, మేము ఇట్లా అనగానే నీకు బాధ అనిపిస్తుండొచ్చు. మరి కేసీఆర్ గురించి తెలంగాణ తీసుకొచ్చిన సార్ గురించి మాట్లాడితే మా గుండెలు ఎంత అవిసిపోతున్నాయి. నిన్ను కూడా మేము అడుగుతూ ఉంటున్నాం. మరి అక్కడ క్లీన్గా ఉన్నదట. నీకు ముఖ్యమంత్రి పాలన చేతనైతే లేదు కదా. మస్తాన్ దగ్గర పేగులు క్లీన్ చేయడం స్టోర్ దొరకలేడట, వాడు దెంక పీకిండట. నువ్వైతే మంచిగా క్లీన్ చేస్తావు కదా, పేగులు క్లీన్ చేస్తావు, మంచిగా బోటి మెడలేసుకొని తిరుగుతూ ఉంటావు. నీకు కూడా ఇంత బోటి పెడతాడు, సాయంత్రం పూట సప్పరించుకుంటా నువ్వు చేసుకున్న కార్యక్రమాలు నువ్వు చేసుకో సార్. మంచిగా బోటి మెడలకు వేసుకో, అందరికీ మెడలెత్తా పేగులు మెడకెత్తా లేదా ఎక్స్పర్ట్ వాట కదా నువ్వు ఆ పనే చేయి. మరి నీకు కూడా మస్తాన్ రెడీగా ఉన్నాడు ఇప్పుడు చాలా. ఎందుకంటే బోటి చాలా పెద్దది కదా, పేగులు ఈకలు తీయాలంటే చాలామంది కావాలి. ఆయన కూడా వెయిట్ చేస్తున్నాడు సార్. మాట్లాడేటప్పుడు సంస్కారం ఉండాలి కదా రేవంత్ రెడ్డి గారు. మీకు ఇదా నువ్వు మాట్లాడేది? ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రశ్న వేస్తే జవాబు చెప్పాలి శాతనైతే. నువ్వు దాన్ని విడిచిపెట్టుకొని వ్యక్తిగతమైనటువంటి దూషణాలు హరీష్ అన్న గురించి మాట్లాడుతూ ఉంటాడు. అసలు హరీష్ అన్న గురించి నీకేం తెలుసు అని అడుగుతున్నా. హరీష్ అన్న వ్యక్తి నీకన్నా ముందే మంత్రి అయినా సారు, నువ్వు గుర్తుపెట్టుకో. ఓ అని అడుగుతున్నావు. నీ ముఖానికి ఏమన్నా మంత్రి అయినా అవే నువ్వు? ఏదో ఆ ముసలోళ్ళు ఉన్నారు, శాతగానోళ్ళు ఉన్నారు కాబట్టి గుంజుకొని కూర్చున్నావు తప్ప నీకు అసలు ఆ కాంగ్రెస్ వాళ్ళు సక్కనోళ్ళు అయితే నువ్వు ఇక్కడ దాకా అత్తువా సారు? ఇజ్జత్ ఉండాలి. అసలు కాంగ్రెస్ పేరు తీయడానికి కానీ నీకు అసలు విచిత్రమైన పరిస్థితి కనబడుతుంది. పాపం వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని వాళ్ళ ఈపుల మీద కూర్చొని ఇష్టం ఉన్నట్టు